మరి దేవుడు మనకి మరి పలానా టైంకి వస్తా అని చెప్పలేదు. ఏ టైం కన్నా రావచ్చు. హల్లెలూయా. ఏ టైంకి వచ్చినా కానీ మనం ఎట్లుండాలి? ఆత్మీయంగా మెలకువగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయంగా మరి మనం నిద్రపోతున్నాం అంటే, ఇప్పుడు ఆత్మీయంగా నిద్రపోవడం అంటే ఏంటిది? పాపంలో జీవించడం. ఇప్పుడు మనం అందరం క్రైస్తవులమే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమే, కాదని కాదు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా యేసు ప్రభు మరి మరి యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పి ఒప్పుకున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగా జీవిస్తున్నారా? పరిశుద్ధంగా జీవిస్తున్నట్టారా? లేదు. అవునా? హల్లెలూయా. నమ్మనోడు ఎట్లున్నాడో నమ్మినోడు కూడా అట్లనే ఉన్నాడు. హల్లెలూయా. ఖాళీ దేవుడు మాత్రమే తేడా, కానీ స్వభావంలో మాత్రము ఏ మార్పు ఉంటలేదు. అవునా? హల్లెలూయా. మార్గం చూపించేటోడు మార్గం తప్పిపోతున్నాడు, ఇంకా కొంతమంది ఆల్రెడీ మార్గం తప్పిపోయే ఉన్నారు. అవునా? ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించని వారందరూ కూడా మరి ఏ గొర్రెలు అంటే చెదిరిపోయిన గొర్రెలే. అంతే కదా? హల్లెలూయా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఎలాంటి గొర్రెలు? చెదిరిపోయిన గొర్రెలు. హల్లెలూయా. వాళ్ళు ఆల్రెడీ చెదిరిపోయిండ్రు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు కూడా మరి వీళ్ళ స్వభావం కూడా ఎట్లుంటుంది? క్రైస్తవుల స్వభావం కూడా ఎట్లుంటుంది? వాళ్ళలాగానే వీళ్ళు కూడా ఉంటున్నారు. అవునా? హల్లెలూయా. యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పి నమ్మినప్పటికీ మరి ఏం చేస్తున్నారు? పాపములో జీవిస్తున్నారు. అవునా? హల్లెలూయా. ఆత్మీయంగా మరి నిద్రపోతున్నారు. ఆత్మీయంగా. హల్లెలూయా. మరి మనం ఏం చేయొద్దు? ఆత్మీయంగా నిద్రపోవద్దు. మనం మనం నిద్రపోవడానికి మనం ఏంటిదంట? మనము చీకటి సంబంధులం కాదంట. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ఏమన్నాడు దేవుడు? లోకానికి వెలుగై ఉన్నారన్నాడు. హల్లెలూయా. వెలుగు సంబంధులం మనం ఇప్పుడు. అవునా? హల్లెలూయా. వెలుగు సంబంధులం అయి ఉండి మనం చీకటి సంబంధమైన క్రియలు చేస్తే అదేంటిది? మనకు అది అజ్ఞానం. జ్ఞానం లేని వాళ్ళం మనం. హల్లెలూయా. వెలుగు సంబంధులు ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి? వెలుగు సంబంధమైన స్వభావమే కలిగి ఉండాలి. హల్లెలూయా. వెలుగు సంబంధులు చీకటి సంబంధమైన స్వభావం కలిగి ఉంటే ఈ వెలుగు సంబంధులు కూడా దేంట్లోకి పోతురు? చీకటిలోకే పోతురు. అవునా? హల్లెలూయా. మనం తిరిగి చీకటిలో పోవడానికి యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టలేదు.